హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను లంచ్లోకి వెజిటేబుల్ పలావ్ చూపిస్తాను. చాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా వెజిటేబుల్ పలావ్కి కావాల్సినవి టమాటా, అలాగే క్యారెట్, ఆలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, పుదీనా, అలాగే మష్రూమ్స్ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను. మష్రూమ్స్లో మనకి రిచ్ ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఇక్కడ నేను టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను. తర్వాత ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో బగారా సమాన్ మొత్తం వేసుకున్నాను. తర్వాత పుదీనా కూడా యాడ్ చేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు, టమాటా, క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మష్రూమ్ కూడా యాడ్ చేసుకోవాలి. మష్రూమ్ కూడా యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మనం సిమ్లో ఉంచుకోవాలి. ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకి కొంచెం ఉడికిపోయి ఉంటాయి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ఇక్కడ నేను మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్. తర్వాత మనం 2 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్కి నేను ఇక్కడ 2.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. అది మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని కూడా వేసుకొని ఒక 20 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే మనకి ఎంతో రుచికరమైన వెజిటేబుల్ పలావ్ రెడీ అవుతుంది. చివరిలో నేను పుదీనా అలాగే ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. అంతే, మనకి వెజిటేబుల్ పలావ్ రెడీ.